కుటుంబంలో సమస్యలతో, ప్రయత్నాల్లో విఫలతతో, మనశ్శాంతి లేక, ఆదరణ లేక కృంగిపోయి కన్నీళ్ళే అన్నపానాలుగా కుటుంబంలో శాపం తాండవిస్తుండగా నలిగిపోతున్నావు. నలిగిపోయి ఏం చేస్తున్నావు? సమస్యలతో రాజీ పడిపోయావు, లోకాకర్షణలతో రాజీ పడిపోయావు, పోరాటం లేదు, ఏమీ లేదు. కానీ అది కాదు కదా, అది కాదు. సమస్యలు 100 అయినా సమస్యకు పరిష్కారం, 100 సమస్యలకు పరిష్కారం నా ప్రభు పాదాల దగ్గర ఉంది. నేను నా దేవుని పాదాలు వెతికింది వ్యర్థం కాల. అది నాకు పెద్ద ఫైటింగ్. అప్పుడు భక్తి సాధనకు పరిగెత్తుతున్నాను నేను. ఇంచుమించు 20 సంవత్సరాల ప్రాయం. ఒక పక్క యవనేచ్ఛలు, శరీరేచ్ఛలు, మరో పక్క కుటుంబ శోధనలు, మరో పక్క హేళన వెటకారాలు. వీటన్నిటినీ తెంచుకొని నేను దేవుని పాదాల దగ్గర పోయి ఆయన పాదాలు హత్తుకోవటం అనేది పెద్ద సవాలుగా ఉండింది నాకు. అయినా సరే వెనకాళ్ళ, రాజీ పళ్ళ. అదే వ్యర్థమైన వాటి చుట్టూ అంతసేటు తిరిగి తెల్లవారుజాము 3ంటికి లేచి చన్నీళ్ళ స్నానం చేసి, కాళ్ళకు చెప్పు లేకుండా తిరిగి, నేల పడక చేసి, ఒంటిపూట ఫుడ్ తిని, కాలినడకతో మైళ్ళు నడిచి అంత భక్తి చేశాం. నిష్ఫలమైన వాటికి, నిర్జీవమైన వాటికి, రక్షింపలేని వాటికి, దేవుడు అనడానికి అర్హత లేని వాటికి నేను అన్ని చేశాను. ఇప్పుడు జీవం గల దేవుణ్ణి తెలుసుకున్నాను. అంత అవసరంలా. అందులో కొంత నేను ఆయనకు అందుబాటులోకి వెళ్ళినా ఆయన దిగి వస్తాడు నా దగ్గరికి. నేను అంతకుముందు చేసిన దానిలో కొంత చేసినా చాలా, యేసు ప్రభు నాకు అందుబాటులోకి వస్తాడు. ఆయన నాకు, నేను ఆయనకి అనుబంధం ఏర్పరచుకొని కనెక్ట్ అయ్యామంటే అప్పుడు ఈ సమస్యలు ఏ విధంగా ఉంటాయి అది కూడా చూస్తాను నేను. ఎందుకంటే ఆయన తానే నాకు మాట ఇచ్చాడు. నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేస్తానని మాట్లాడాడు కదా. ఆ మాట ఇచ్చినోడే పట్టుకోవాలా అని ఇంట బయట ఇక అదే.